హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, మన దగ్గర స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. స్మార్ట్ టీవీస్‌లో కామన్‌గా వచ్చేటువంటి కంప్లెయింట్స్ ఏంటి అనేటువంటిది కూడా మనకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఆ కంప్లెయింట్స్ ఏంటి అనేటువంటిది తెలిస్తే మనం ఆ కంప్లెయింట్ రాకుండా ముందే ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే, చాలామంది కామెంట్ సెక్షన్స్‌లో మేము టీవీ కొన్న ఇన్ని డేస్‌లోనే ఈ కంప్లెయింట్స్ అయితే వస్తున్నాయి. అదే టీవీ పర్చేజ్ చేసిన ఇన్ని ఇయర్స్ అయింది ఈ కంప్లెయింట్ వచ్చిందని చెప్పేసి, అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది కస్టమర్స్ కూడా సేమ్ కంప్లెయింట్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతుందన్నమాట. అందు గురించే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ముందుగా తీసుకొస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట ఫ్రమ్ ద స్మార్ట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోయి ఎండ్ వరకు చూసేస్తున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నాకు ఇచ్చేది లవ్ అండ్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క చిన్న లైక్, అలా నొక్కితే లైక్ అయిపోద్ది కదా, అలాగే సబ్స్క్రైబ్ అనమాట. సో దయచేసి రెండు కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే బూట్లో స్ట్రక్ అయిపోవడం అన్నమాట. ఇది మనకి ఇన్స్టెంట్గా అయితే రాదు. లాంగ్ రన్లో ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ టీవీస్లో రావడం జరుగుతుంది అనమాట. అది కూడా గూగుల్ టీవీ ఓఎస్ ఉన్నటువంటి టీవీస్కి, అలాగే యాండ్రాయిడ్ ఉన్నటువంటి టీవీస్కి ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే, మన టీవీ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ లోగో దగ్గర కానీ, లేకపోతే ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ గూగుల్ టీవీ అయితే గూగుల్ టీవీ, యాండ్రాయిడ్ అయితే యాండ్రాయిడ్ లోడ్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి యానిమేషన్ ఏదైతే ఉంటుందో ఆ యానిమేషన్ అనేటువంటి అలా తిరుగుతూ స్ట్రక్ అయిపోవడం జరుగుతుందన్నమాట. అంటే అలా తిరుగుతూ ఉండిపోతుంది తప్ప హోమ్ స్క్రీన్లోకి అయితే ఎంటర్ కాదు. ఈ విధంగా జరిగిందంటే మాత్రం బూట్ లోడ్ అనేటువంటి స్ట్రక్ అయింది అనేది మనకు కన్ఫర్మ్ అవుతామన్నమాట. ఈ విధంగా స్ట్రక్ అవడం మెయిన్ రీజన్ వచ్చినప్పటికి ఏంటంటే, టీవీలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అయిపోవడము, లేకపోతే కరెక్ట్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రావడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. అంటే మ్యానుఫ్యాక్చర్స్ సరైనటువంటి ర్యామ్ కానీ రోమ్ కానీ ఇన్స్టాల్ చేయలేకపోవడం వల్ల, అంటే చీప్ క్వాలిటీవి ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే అవి సరిగ్గా రీడ్ చేయలేక లాంగ్ రన్లో అవి ఫెయిల్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏ విధంగా మన కంప్యూటర్స్ హార్డ్ డిస్క్లో ఉంటుందో అలాగే టీవీస్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి రోమ్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో రోమ్ అంటే స్టోరేజ్, అంతకుమించి ఏమీ కూడా కాదు. సో మనకి ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చినప్పటికీ మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నమాట. సో చాలామంది తెలియక ఈ ప్రాబ్లం అనేటువంటి చేసి వాళ్ళ టీవీ అయితే పాడు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా చేస్తున్నామంటే అప్డేట్స్. మన టీవీస్కి చిన్న చిన్న సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న బగ్ ఫిక్సింగ్ అప్డేట్స్ కావచ్చు, ఈ టైంలో కరెంట్ పోయినా సరే ఏం ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అలా కాకుండా మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ఆ టైంలో కనుక మీ టీవీకి అప్డేట్ డౌన్లోడ్ అవి ఇన్స్టాల్ అవుతున్న మధ్యలో కనుక కరెంట్ పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బూటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మేజర్గా రావడం జరుగుతుందన్నమాట. నాకు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా టీవీస్ యొక్క ప్రాబ్లం కూడా ఈ విధంగా చేయడం వల్ల వచ్చావని చెప్పేసి చాలామంది కస్టమర్స్ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందు గురించే మనకి అప్డేట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే, ఈ టైంలో కరెంట్ పోదు అని చెప్పి మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది కదా, అటువంటి సందర్భంలో మాత్రమే అది ఇన్స్టాల్ చేయడం పర్మిషన్ అనేటువంటిది మనం గ్రాంట్ చేయాలన్నమాట. లేకపోతే ఏంటంటే మీ దగ్గర యూపీఎస్ ఉంటే యూపీఎస్ కనెక్ట్ చేసుకుని అప్పుడన్నా సరే అప్డేట్ అనేటువంటి చేసుకోవచ్చు. అప్డేట్ అనేటువంటిది కంప్లీట్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు మాత్రం టైం తీసుకుంటుంది. యూపీఎస్ వచ్చేటప్పటికి మినిమం మనకి 20 మినిట్స్ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీ టీవీకి ఈ విధంగా బూట్ లోడ్ అయితే స్టక్ అయిపోయింది అనుకుందాం, అయిపోతే ఏం చేయాలి? అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ చాలామంది ఏంటంటే పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసి ఈ విధంగా చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదన్నమాట. దీనికోసం మీరేం చేయాలంటే, మన టీవీ కింద పవర్ బటన్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ పవర్ బటన్ని టర్న్ ఆన్ చేసిన వెంటనే గట్టిగా లాంగ్ టైప్ చేసి అయితే పట్టుకోండి. అలా ఒక మీరు 2 మినిట్స్ పట్టుకున్నారనుకోండి, అక్కడ మనకి రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. రీస్టార్ట్ అయ్యాక మనకు ఆటోమేటిక్గా ఇది స్ట్రక్ అయింది అనుకోండి, లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. ఒకవేళ స్ట్రక్ అవ్వకుండా టోటల్గా ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి కరప్ట్ అయిపోయి రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఇంకోటి మనకి చేసేది ఏమీ కూడా లేదు. మీ లోకల్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు టోటల్గా బోర్డు మార్చుకోమని అయితే మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బోర్డు మార్చుకోవాలంటే డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అండ్ ఇంచెస్ మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి అక్కడ టెక్నీషియన్ పంపించమని చెప్పండి. వాళ్ళకి టెక్నీషియన్ మీకు కాల్ చేసినప్పుడు వెంటనే ప్రాబ్లం కూడా చెప్పండి, ఇలా బూట్లో స్ట్రక్ అయిపోయిందని చెప్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్లోని ఆ బోటబుల్ అనేటువంటి తీసుకొస్తారన్నమాట సాఫ్ట్వేర్. అది మనకి హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుని వాళ్ళైతే కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా కూడా ఇన్స్టాల్ చేయడానికి అవకాశం లేదు అనుకోండి, టోటల్గా మనకి ఈ రూమ్ ఏదైతే ఉందో అదే కంప్లీట్ కరప్ట్ అయిపోయింది అనమాట. అంటే టోటల్గా చెడిపోయింది. అప్పుడు టోటల్గా మనకి ఆ పిఎస్పి బోర్డు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకుని కొత్త బోర్డు అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు ఈ టీవీకి ఎంత ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం
మీరు చేసేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కుదిరితే ఏంటంటే ఆటో అప్డేట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంది సెట్టింగ్స్‌లో. దాన్ని మీరు డిసేబుల్ చేశారంటే మాత్రం మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రావు. మీకు ఫ్రీ టైమ్‌లో మాత్రమే అప్డేట్ చేసుకొని మీరైతే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పాయింట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్. మీరు గనక కొంచెం నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం మీరు ఎన్ని లక్షల రూపాయలు పెట్టి టీవీ కొన్నా సరే అది గంగలో పోసిన ఇదైతే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇదైతే నోట్ చేసుకోండి. అలా మనకి సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి బ్లాక్ డాట్స్, వైట్ డాట్స్ అలాగే లైన్ ఇష్యూస్ అనేటువంటి డిస్ప్లే మీద రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రావడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నమాట. సో మనకి తక్కువ బడ్జెట్లో టీవీస్ వచ్చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 రూపాయల బడ్జెట్కి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అని చెప్పేసి వాళ్ళు అయితే సేల్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే అంత తక్కువ బడ్జెట్లో పెద్ద టీవీ వస్తుంది కదా అని చెప్పేసి పర్చేజ్ చేస్తామంట. ఏ విధంగా వస్తుంది? ఇటువంటి చీప్ క్వాలిటీ ప్యానల్స్ వాళ్ళు యూజ్ చేయడం వల్ల మాత్రమే ఆ ప్రైస్కి ఆ టీవీస్ అనేటువంటి వాళ్ళు అయితే ఇవ్వగలుగుతున్నారు అనమాట. మనకి లాభం లేకుండా ఎవరు కదా, మంచిగా లాభాలు తీసుకుని ఆ విధంగా వాళ్ళు అయితే సేల్ చేసుకుంటున్నారు. కాకపోతే మనం పర్చేజ్ చేసిన కొద్ది రోజులకే అవి డిస్ప్లే కంప్లైంట్స్ రావడమో లేకపోతే వేరే వేరే కంప్లైంట్స్ అయితే వస్తాయన్నమాట. మ్యాక్సిమం మనకి డిస్ప్లే కంప్లైంట్స్ అనేటువంటి వచ్చి ఆ టీవీస్ అయితే పోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట. సెకండ్ వచ్చినప్పటికి మన చేతులారా మనం కూడా పాడు చేసుకుంటున్నాం అన్నమాట టీవీస్ని. అది కూడా మనకి మంచి ప్రైస్కి మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేశారనుకుందాం. సో మనకి ఆ స్మార్ట్ టీవీ బ్యాక్ సైడ్లో మనకి డైరెక్ట్ ఎల్ఈడీస్ అంటాం కదా, అంటే మనకి ఎల్ఈడీ స్ట్రాప్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రాప్లో మనకి ఎల్ఈడీ లైట్స్ అయితే ఉంటాయి. ఆ లైట్స్ చాలా ఎక్కువ ఓవర్ హీట్ అనేటువంటి జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మన ఓఎల్ఈడీస్ కావచ్చు, మినీ ఎల్ఈడీస్ కావచ్చు, ఏవన్నా సరే ఓవర్ హీట్ అనేటువంటి జనరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైటింగ్ అంతా కూడా మనకి ఫ్రంట్ ఉన్నటువంటి డిస్ప్లే మీద పడుతుంది అన్నమాట. సో డిస్ప్లే ఆల్రెడీ హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ లైట్ కూడా వచ్చి ఏంటంటే మన డిస్ప్లే మీద పడడం జరుగుతుంది అన్నమాట. అలా పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ పిక్సెల్స్ అనేటువంటి త్వరగా బర్న్ అయితే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా బర్న్ అవ్వడం వల్ల మనకి ఈ బ్లాక్ డాట్స్, వైట్ డాట్స్ అలాగే ఎక్కువ బర్న్ అయిపోతానేమో మనకి లైన్స్ ఇటువంటి ఇష్యూస్ అనేటువంటి కామన్గా రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి లైన్స్ రావడానికి మరొక కారణం కూడా ఉంది. మన డిస్ప్లే కింద టెకాన్ బోర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఆ టెకాన్ బోర్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి ఆ లైన్స్ అనేటువంటి డిస్ప్లే మీద రావడం జరుగుతుంది అనమాట. ఎనీహౌ మనకి మీరు కానీ ఎక్కువ టీవీని యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఒక డేలో 5 to 6 అవర్స్ కంటిన్యూషన్గా టీవీ యూజ్ చేస్తున్నారంటే మాత్రం పక్కాగా మీ టీవీ రానున్న రోజుల్లో అయితే ప్రాబ్లం అవడం జరుగుతుంది అనమాట. మీరు ఎలాగంటే ఒక 3 అవర్స్ టీవీని కంటిన్యూషన్గా యూజ్ చేశారనుకోండి, ఒక 15 minutes to 13 minutes టీవీని పక్కన పెట్టేయండి. అంటే కంప్లీట్గా మీకు స్విచ్ బోర్డ్ దగ్గర టర్న్ ఆఫ్ చేసేసి ప్లగ్ తీసేసి కంప్లీట్ దాన్ని రెస్ట్ అయితే ఇచ్చేయండి అనమాట. ఆ తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎక్కువగా యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలామందికి ఈ ప్రాబ్లం తెలియక టీవీని అయితే పాడు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి స్క్రీన్ బ్లెండింగ్ ఇష్యూస్ అనమాట. ఇవి మనకి రీసెంట్ టైంలో మనకి లాస్ట్ 1 year నుండి అయితే ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాము. మన గతంలో లాస్ట్ 2 years or 3 years దగ్గర ఏంటంటే ఈ స్క్రీన్ బ్లెండింగ్ ఇష్యూస్ అనేటువంటి బాగా ఎక్కువ అంటే ఒక 5 years 6 years అలా యూజ్ చేసేసినటువంటి టీవీస్లో లైట్గా వచ్చేవన్నమాట. అది కూడా చాలా రేర్ కేసెస్ అనేది చెప్పుకోవచ్చు. ఎడ్జ్ రైటింగ్తో ఈ మధ్యన టీవీస్ అనేటువంటి మార్కెట్లో ఎక్కువ అయితే వస్తున్నాయి అన్నమాట. ఎల్జీలో QNED స్మార్ట్ టీవీస్, సామ్సంగ్లో మనకి నియో ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ కొన్ని మోడల్స్ ఏంటంటే ఎడ్జ్ రైటింగ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటిది ఏంటంటే ఎడ్జ్ లైటింగ్ కంప్లీట్గా ఈ సైడ్ నుండి కూడా లైటింగ్ వస్తుందన్నమాట. ఇది టోటల్గా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి లోపలంతా కూడా. బట్ ఇదేంటంటే ఈవెన్గా స్ప్రెడ్ కాకుండా ఈ మూల లైటింగ్ వస్తుంది కాబట్టి ఈ మూల కొంచెం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండడం వల్ల లైటింగ్ అనేటువంటి బయటకు అయితే డిస్ప్లే మీదకి వచ్చేస్తుంది అనమాట. ఈ పక్క నుండి కూడా ఆ విధంగా వచ్చేయడం వల్ల మనకు ఆ ప్లేస్లో ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. మీ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసి మన టోటల్ బ్లెండింగ్ అనేటువంటిది అవుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిందంటే మాత్రం మన డిస్ప్లే క్వాలిటీ అసలు బాగోదు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి డిస్ప్లేలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా పడిపోతాయి అన్నమాట. బ్లాక్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా చిరాగ్గా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ కనుక మీ టీవీలో ఈ ప్రాబ్లం ఉందా లేదని ఏ విధంగా తెలుసుకోవాలంటే మీరు డార్క్ రూమ్లోని బ్లాక్ వీడియోస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఆ వీడియో అనేటువంటి ప్లే చేయండి. ప్లే చేసినప్పుడు మీకు ఎడ్జెస్ దగ్గర ఎక్కడన్నా సరే మీకు కంప్లీట్ బ్లాక్ కాకుండా కొంచెం గ్రే కలర్ టైప్లో మీకు కనిపిస్తుంది ఎడ్జెస్ దగ్గర ఎక్కడన్నా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్యానల్ అనేటువంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అయితే మనం ఏమీ కూడా చేయలేమన్నమాట. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాకపోతే ఏం చేయాలంటే మీరు బ్రైట్నెస్ అనేటువంటిది అంటే బ్యాక్లైట్ ఎల్ఈడి లైటింగ్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు మినిమం 40 to 60 మధ్యలో మెయింటైన్ చేశారంటే మాత్రం మనకి ఈ బ్లెండింగ్ ఇష్యూస్ అనేటువంటి ఒక 70 to 80% అయితే తగ్గడం జరుగుతుంది. కంప్లీట్గా తగ్గుతుందని చెప్పను, బట్ మనకి రెగ్యులర్ టైంతో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి కాంట్రాస్ట్ లెవెల్స్లో కావచ్చు, బ్లాక్స్లో కావచ్చు, కొంచెం డీపర్ బ్లాక్స్ అలాగే మంచి కాంట్రాస్ట్ లెవెల్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బ్రైట్నెస్ అనేటువంటి తగ్గించుకోవడం వల్ల
అలాగే ఫ్రెండ్స్ మీరు ఆఫ్లైన్ టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ వివిడ్ మోడ్ పెట్టేది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుని మాత్రం మీరు టీవీని చూడండి. అప్పుడు మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి తెలియడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లం వచ్చినప్పటికి యాప్ క్రాషింగ్. చాలామంది కామన్గా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లోని, బ్రో మేము యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటే మా టీవీలో క్రాష్ అయిపోవడం జరుగుతుందని చెప్పేసి. ఇలా జరగడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే మన టీవీలో ఉన్నటువంటి ర్యామ్ కానీ లేకపోతే రోమ్ కానీ అలాగే ప్రాసెసర్ కానీ అవుట్డేటెడ్ ప్రాసెసర్ అయ్యి మనం ఇన్స్టాల్ చేస్తున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లేటెస్ట్ జనరేషన్ యాప్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా క్రాష్ అయిపోవడం జరుగుతుందన్నమాట. పైగా ఏంటంటే మనకి మీరు ఏదైనా 2024లో కానీ 2025లో కానీ స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసి అది కూడా గూగుల్ టీవీ ఓఎస్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాల్ కాకపోవడము, లేకపోతే ఏంటంటే ఇన్స్టాల్ అయినా యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్రాష్ అయిపోవడము, అలా మనకు కొద్ది రోజులు ఆ యాప్ యూజ్ చేసుకున్నాక ఆ తర్వాత సార్ క్రాష్ అయిపోవడం, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది గూగుల్ సెక్యూరిటీ వైజ్ అయితే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందు గురించి చాలా టీవీస్లో కూడా ఎక్కువ క్రాష్ అయితే అయిపోవడం అని చాలా సింపుల్గా అయితే నోటీస్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఫర్ ద మన సెక్యూరిటీ పర్పస్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మనం యూజ్ చేయాలంటే మాత్రం మనం వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఇల్లీగల్. దానివల్ల ఏంటంటే మన టీవీస్ త్వరగా చెడిపోయే అవకాశం అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఆ విధంగానే కావాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ మాకు ఆ యాప్ అంటే మాత్రం ఒక ఆప్షన్ అయితే ఉంది. దానికోసం మీరు ఇన్స్టాలో కామెంట్ చేయండి, అక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. బట్ ఏంటంటే కంప్లీట్లీ నాట్ రికమెండబుల్ ఫర్ దట్ ప్రాసెస్ అనేది నేను మీకు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా చాలామంది ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ కూడా క్రాష్ అవుతున్నాయి అనేది చెప్తున్నారు అనమాట. ఇలా క్రాష్ అయిన మెయిన్ రీజన్ వచ్చినప్పటికి ఏంటంటే ఆ యాప్కి కొన్ని పర్మిషన్స్ అనేటువంటి కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెరోస్కోపీ పర్మిషన్ అని చెప్పేసి, కెమెరా పర్మిషన్ అని చెప్పి, మైక్ పర్మిషన్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే అదే యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఆ సెన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని ఆ యాప్ అయితే మంచిగా సర్వ్ అయితే అవ్వగలుగుతుంది. బట్ మన టీవీలో ఆ యొక్క సెన్సర్స్ ఏమీ కూడా ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా అది యాప్ ఇన్స్టాల్ అవ్వగానే చెక్ చేసుకుంటుంది అన్నమాట సెన్సర్స్ అన్నీ కూడా. సో చెక్ చేసుకున్నప్పుడు అవి లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా క్రాష్ అయితే అయిపోవడం జరుగుతుందన్నమాట. సో అంతే తప్ప అంతకుమించి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ యాప్ మీ టీవీ కంపాక్టబుల్ అవునా కాదనేటువంటిది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకున్నాక మీరైతే ఇన్స్టాల్ చేసుకోమని చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ అలాగే ఫైనల్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే మోషన్ బ్లర్ ఇష్యూస్ అనమాట. ఇది చాలా టీవీస్ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీలో కనుక 50 Hz రిఫ్రెష్ రేట్ ఉందనుకోండి, మీరు స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నప్పుడు లేకపోతే ఆబ్జెక్ట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మీకు ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో మనకు బ్లర్గానే కనిపించడం జరుగుతుంది అనమాట. మనకు స్మూత్గా అలాగే మనకి డీటెయిలింగ్ అయితే కనిపించదు. ఎందుకంటే అక్కడ డిస్ప్లే చేసినప్పుడు 50 Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే రావడం జరుగుతుంది. అలా మనకి ఆ మోషన్ ఎక్సలేటర్ ఆఫర్ చేసినా లేకపోతే వేరే ఏది ఆఫర్ చేసినా సరే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం చాలా సింపుల్గా అయితే నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీ యొక్క డిస్ప్లే కనుక 60 Hz రిఫ్రెష్ రేట్ లేకపోతే అంతకంటే ఎక్కువ అనుకోండి, అక్కడ మనకు మోషన్ బ్లర్ అనేటువంటిది కొంచెం రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు కనుక 120 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే అయితే మాత్రం మంచి మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ అవి ఇమేజ్ కూడా మనకి చాలా షార్ప్ అండ్ డీటెయిలింగ్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువ గేమింగ్ ఆడతారో వాళ్ళు, అలాగే ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్లో ఎక్కువ స్పోర్ట్స్ చూస్తూ ఉంటారో వాళ్ళు అబోవ్ మీరు 60 Hz రిఫ్రెష్ అనేటువంటి డిస్ప్లేస్ పర్చేజ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. అలా కాకుండా పెద్దవాళ్ళ కోసం ఇంట్లో టీవీ పెడదాం అనుకుంటున్నాం, వాళ్ళు ఓన్లీ సీరియల్స్ లేకపోతే మూవీస్ లాంటివి మాత్రమే చూస్తారు అనుకుంటే మాత్రం వాళ్ళకి 50 Hz రిఫ్రెష్ అనేటువంటి డిస్ప్లేస్ కూడా సరిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మీ యొక్క నీడ్ ఏంటి అనేటువంటి ఆధారంగా అయితే మీరు ఈ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే చాలా యొక్క స్మార్ట్ టీవీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ రిఫ్రెష్ అనే డిస్ప్లేస్ ఇచ్చేసి అందులో మోషన్ ఎక్సలేటర్ ఇస్తున్నాం, లేకపోతే మనకి ఎంఈఎంసీ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని చెప్పి రకరకాలుగా చెప్పేసి అయితే సేల్ చేసడం జరుగుతుంది. రియల్ లైఫ్లో ఏంటంటే మనం మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వట్లేదు, మరి చాలా మంది సఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీని యొక్క డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత అనేటువంటి తెలుసుకుంటే మాత్రం ఈ మోషన్ బ్లర్ ఇష్యూ నుండి అయితే మీరు బయటపడడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా కామన్గా వచ్చేటువంటి టీవీస్లో ప్రాబ్లమ్స్ అనమాట. అలాగే మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. ఇందులో మెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే బూటింగ్ స్టక్ ఇష్యూ, అలాగే మనకి బ్లెండింగ్ ఇష్యూస్, అలాగే వైట్ డాట్స్ ఇష్యూస్, ఈ 3 ఇష్యూస్ గురించి అయితే మీరు గట్టిగా ఫోకస్ చేయండి. మీ టీవీని అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఏదో ఆన్ చేసామా కట్టామా ఈ టైప్లో వాడారంటే మాత్రం మీది ఎంత సోనీ లేకపోతే ఎల్జీ, శాంసంగ్ పెద్ద బ్రాండ్స్ అయినా సరే మీ టీవీ మహా అయితే 3 సంవత్సరాల నుంచి పని చెయ్యవు.
మీరు ఈ విధంగా నెగ్లిజెన్సీగా అయితే ఉంటే. అలా చాలామంది ఆ మూవీలో చూసాం, ఈ మూవీలో చూసాం, స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పి ఎవరో చెప్పేశారు అంటే మాత్రం కుదరదు అబ్బాయి. ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఇంచెస్ ఆధారంగా స్టెబిలైజర్ అలా వోల్టేజెస్ అనేటువంటి డిపెండ్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఫ్రిడ్జ్ స్టెబిలైజర్ పట్టుకొని టీవీ పెట్టారంటే మాత్రం టీవీ త్వరగా కాలిపోవడం జరుగుతుందన్నమాట. సో దేని స్టెబిలైజర్ దానికే ఉంటుంది. ఇంచెస్ ఆధారంగా స్టెబిలైజర్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా మాత్రం మీరైతే పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మిస్ అవుతే మాత్రం నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా సరే ఆరామ్స్గా కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తా. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలని తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు ఫాలో చేసి డిఎం చేయండి. అక్కడ మనం అయితే డైరెక్ట్ కమ్యూనికేట్ అయితే అవుతాం అన్నమాట. అలాగే మీకు తక్కువ ప్రైజ్కి కానీ స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ కావాలన్నా సరే మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అయిపోండి. అక్కడ మంచి మంచి డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.